మాతృదేవోభవ. దైవంబును తలపోయక దైవం విడునట్టి ఫలము దలపోయుదురే. ఈ వృక్ష ఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయక అందంగలమా. ఈ వృక్ష ఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయక అందంగలమా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 5వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆకాశము కాంతి మండలమునే నిర్మింప. మీ ఇళ్లల్లో ఉండే శంకరాచార్య చిత్రాన్ని చూడండి. 4 శిష్యులతో కూర్చొని ఉంటాడు స్వామి. ఎంత తేజోవంతంగా ప్రధానమైన 4 గ్రహాల మధ్యలో ప్రకాశించే సూర్యుడిలా ఉంటాడు. ఆ చిత్రానికి వర్ణనే ఈ పద్యం. నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప. లాలాట రేఖాలాలిత్యము లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసం బిడన్. లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసం బిడన్. వ్రేలన్ వ్రేలిని గోర్చి స్వామి వ్రేలన్ వ్రేలిని గోర్చి ఆత్మ సమతా వేదమ్ము బోధించు. ఆత్మ సమతా వేదమ్ము బోధించు. ఆ లీలామానుష శాంకరంబునకె చెల్లెన్. ఆ లీలామానుష శాంకరంబునకె చెల్లెన్. పీఠ సర్వజ్ఞతల్. ఆ లీలామానుష శాంకరంబునకె చెల్లెన్. పీఠ సర్వజ్ఞతల్. అది శంకరాచార్య తేజస్సు. ఆయన అలా శిష్యులతో ఆశ్రమానికి కొద్దిగా ముందు ఆ చెట్టు కింద కూర్చున్న చిత్రం ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో. ఆ చిత్రాన్ని చూడాలి. ఇంట్లో ఉందంటే ఒక్కరోజుకు ఒక్క పూట ఒక 5 నిమిషాలైనా ఆ బొమ్మ అలా చూడాలి. అప్పుడు ఆ తత్వం అర్థమవుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అదేదో ఊరికే దండం పెట్టుకుని తోసేయద్దు. ఆ చూస్తే కలిగే భావన లేదు. నాబోటిగాడు పద్యం చెప్పొచ్చు, మీరు చెప్పలేక మామూలుగా చూడొచ్చు. చూడండి, భావన ముఖ్యం కదా. ఇప్పుడు ఇంత కష్టపడి పద్యం చెప్పినా నాకు కూడా కలిగేది భావనమే, భావనాపరమైన ఆనందమే కదా, అంతకంటే ఉంది. ఎవరైనా ఒకటే, ఆ భావన చేయడానికి పద్యం రచనా శక్తి అక్కర్లేదు. మనస్సులో కలిగే భావన అందరూ కవులే. ఛందస్సులోనే పెట్టాలని కూడా లేదు, వచనంలో చెప్పచ్చు. నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప. ఓ రాముడో కృష్ణుడో భగవంతుడు ఎవరో వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా నీలాకాశం అప్పుడే కాంతి మండలం పట్టేసింది. ఎందుకంటే స్వామివారు తెల్లగా ఉంటారు, శివుడు తెల్లగా ఉంటాడు. ఈ నీలాకాశం పట్టేస్తే అప్పుడు జోడీ సరిపోతుంది, నలుపు తెలుపు. లాలాట రేఖ లాలిత్యము వేద పక్షులకు శాఖ సౌఖ్యవాసం వేడ. ఇలా 3 విభూతి రేఖలు. అవి ఏమిటి అంటే 3 వేదములు వచ్చి వాటి మీద వాలాయి. శాఖా సౌఖ్యవాసం మేడ, సుఖంగా కూర్చున్నాయి. అందుకే ఆయన మళ్ళీ వేద విద్యని ఆర్ష సంస్కృతిని పునరుద్ధరించిన మహానుభావుడు. అందుకని మాకు విశ్రాంతి కల్పించేటువంటి కల్పవృక్షపు కొమ్మలలో ఉన్నాయి ఈ విభూతి రేఖలు. 3 విభూతి రేఖలు, 3 వేదాలు. ఎందుకంటే పూర్వం అధర్వణ వేదాన్ని వేదంగా భావించేవారు కాదు, త్రయీ విద్య అనేవారు. శంకరాచార్య శివానంద కూడా త్రయీ సాంఖ్యం యోగం పశుపతిమితి ఆ శివమహిమన స్తోత్రంలో ఆయన అంటాడు. త్రయీ వేద్యం హృదయం త్రిపురహర అని ఈయన అంటారు. ఇందులో త్రయీ అంటే వేద విద్య. అందుకని 3 వేదములకు 3 కొమ్మలు, 3 వేదములనే పక్షులు అలా చక్కగా అలా కూర్చుని ఉండడానికి వీలైనటువంటి కొమ్మల్లా, కల్పవృక్షపు కొమ్మల్లా నీ లలాట రేఖలు ప్రకాశిస్తున్నాయి. శాఖా సౌఖ్యవాసం బిడన్. వ్రేలను వ్రేలిని గూర్చి. ఎంత అద్వైత చిన్ముద్ర. ఈ జీవుడు వీడిని దేవుడితో కలుపు. ఇది సత్వం, ఇది రజస్సు, ఇది తమస్సు. ఈ 3 గుణాల్లో పడి ఏడుస్తూ ఉంటాడు ఈ జీవుడు ఎప్పుడు విడిగా. వాడి ఆ 3 నుంచి వేరు చేయి, గుణాతీతమైన పరమాత్మతో కలుపు. ఇంతకు మించి ఏం లేదు జీవితంలో. ఇక ఉపన్యాసాలు వద్దు, చాలు, ఆచరించు. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా ఎవ్వరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. ఆ స్థితికి రావాలి. ప్రకృతి గుడిలో పరమశిల్పం అయిపోవాలి మనం. శిల్పం వేరు, పరమశిల్పం వేరు. శిల్పం ఏదో అందానికి చెక్కిన శిల్పం, పరమశిల్పం అంటే దైవం. ప్రకృతి అనే గుడిలో పరమశిల్పం కావాలయ్యా జీవుడా.
దానికి ఒకరి అనుమతి అవసరం లేదు, ఎవరితో చర్చించాల్సిన పని, చర్చలు మానేస్తేనే కుదురుతుంది ఇది. మౌనమే దైవం అన్నవే ఈ మాటలేలా? మౌనం ప్రాధాన్యం గురించి మళ్ళీ ఓ పుస్తకం రాస్తామా? మౌనంగా ఉండడమే రమణ మహర్షి అంతే చేశాడు, ఆయన ఏమీ రాయలేదు. అది గ్రహించాల్సింది. అందుకని చిన్ముద్ర వేలిని గురించి ఆత్మసమతావేదము బోధించు. అద్వైతం అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అంటే పొరపాటు భావాలు ప్రచారం చేయకూడదు. భావనలో అద్వైతం, క్రియలో ద్వైతం అన్నారు. మనం శరీరాన్ని ధరించి ఉన్నంత వరకు రకరకాల పనులు చేసేటప్పుడు ద్వైత భావం లేకపోతే వ్యవహారాలు నడవవు. వ్యవహారాలు కూడా నడవలసిన అవసరం లేనంత సుఖబ్రహ్మలమైతే అది వేరే. మరి కాలం మనం సుఖబ్రహ్మలం. ఇక్కడ మనమే సుఖరం కాదు కదా, ఆయన సుఖమహర్షి, మనం సుఖమహర్షి. మరి అవి కోరుకున్నప్పుడు ఏమంటే ఓ మిఠాయి తినాలంటే మిఠాయి వేరుగా తాను వేరుగా ఉండాలి, కానీ మిఠాయి నేను ఒకటే అంటే ఇంక తినడం ఏముంది, మరో ఉండదు. అందుకే ఆ మిఠాయికి అతీతమైన భావన కలిగించుకోవాలి, కానీ మిఠాయి తినాలని ఉంటే మిఠాయి వేరు నేను వేరుగా ఉండాలి కదా. అలాగే భగవంతుడిని నేను ఆస్వాదించాలంటే భగవంతుడు నేను వేరుగా ఉండాలి కదా. అందువల్ల ద్వైతమే నిజం అనకూడదు, పొరపాటు మాట. మిఠాయి భగవంతుడిని వేరుగా భావించి మీరు ఆస్వాదించడం, మిఠాయిండతో పోల్చడమే తప్పు. పోనీ సరదాకి తెలియడం కోసం పోల్చినా ఆ మిఠాయిండ మీరు తినడం అది ఆనందం అని మీరు అనుకుంటున్నారంటే మీకు వేదాంతం ఒక్క ముక్క అర్థం కాలేదన్నమాట. వేదాంతం అంటే మిఠాయి తినడం కాదు. ఎందుకంటే మిఠాయి మీరు తింటుంటే ఇంకోటి వచ్చి అది లాక్కుంటాడు, ఏం చేస్తారు? మూడో వాడు వచ్చాడు, అక్కడ మిమ్మల్ని ఆస్వాదించనిస్తాడా? మిఠాయి నేను ఒకటి అనుకున్నప్పుడే ఆస్వాదనకు అతీతమైన భావన కలుగుతుంది. అప్పుడు లాక్కునేవాళ్ళు లేడు, తినేవాళ్ళు లేడు ఇక్కడ. అది వేదాంతం. అందుకని మనం కూర్చోవడం, మిఠాయి ఉండి ఎదురుగా పెట్టడం పెట్టి ఇంకోటి వస్తాడు, ఇంకో మిఠాయి వస్తుంది, దీనికంటే అది బాగుంటుంది అంటాడు. మరి ఇంక భేదం వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. అంచేది ఇది దేహం ఉన్నంత వరకు ఈ భేదం పోదండి. ఇది సూర్యనారాయణ శతకంలో చెబుతారు ఆదిభట్ల నారాయణదాసు గారు. వేదాంతంబునకు నిజానుభవము ఉర్విందూరమైపోయి, వేదాంతంబునకు నిజానుభవము ఉర్విందూరమైపోయి, నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవాగ్ని కృంగు నేనేడ, నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవాగ్ని కృంగు నేనేడ, ఈ భేద జ్ఞానము దేహమున్న వరకున్ పీడించడి నన్ను, ఈ భేద జ్ఞానము దేహమున్న వరకున్ పీడించడి నన్ను. ఇంపచూచదవు తండ్రి సూర్యనారాయణ వేదపారాయణ, ఇంకే దారింతరింపచూచదవు తండ్రి సూర్యనారాయణ. దేహం ఉన్నంత వరకు ఇది పోవట్లేదు. ఆ దిక్కుమాలని భేదం ఎందుకు వచ్చింది? ఇది వాడు వేరు నేను వేరు, ఇది వేరు నేను వేరు. అందుకే దేహం ఉన్నంత వరకు ఆ భేదభావనతోనే చెయ్యాలి, కానీ లోపల అద్వైత భావనతో ఉండాలి. భావనలో అద్వైతం, కర్మలో ద్వైతం. తప్పదు. శరీరం ఉన్నంత వరకు తప్పదు. ఈ తప్పదు అనే భావంతో ఉంటే ఏదైనా సరే తప్పదన్నంత వరకే చేస్తాం, ఎక్కువ చేయం. 4 వరకు మనకి తప్పదు, ఆఫీసు బాధ్యత అనుకుంటే ఏం చేస్తాం? 4, 5 కాగానే పరిగెట్టేస్తాడు. జీవితం కూడా అలాగే అనుకోవాలి. తప్పదమ్మా అనుకుంటే ఆ తప్పనిసరైన పనులు చేస్తాం. దీంట్లో ఏదో ఉంది, ఏదో పొందాలనుకుంటే అనవసరమైనమని నెత్తికెత్తుకుంటాం, అక్కడే దెబ్బతింటున్నాం. అందుకే మన పూజ ఎలా ఉండాలో చెబుతున్నారు చూడండి. భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వగన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఆ లీలామానుష శాంకరం, సర్వజ్ఞ పీఠమునగా యోగ్యమైనటువంటి శాంకర తత్వం ఎటువంటిదో చెబుతున్నారు. ఇది సరిగ్గా ఈ శ్లోకం ఒక 2 విశేషాలు ప్రత్యేకించి మనకి తెలియజేస్తుంది. ప్రత్యేకించి 2. ఒకటి పుణ్యాకవాచన కార్యక్రమం మన దగ్గర చేస్తారు. విఘ్నేశ్వర పూజ పుణ్యాకవచనం. పురోహితుడు సరదాగా వాడు విఘ్నేశ్వర పూజ పుణ్యాకవచనం కూడా చేయించలేడరా, వాడు పురోహితుడు ఏమిడంట. అంటే ఇంక ప్రాథమికమైన విషయాలు అన్నమాట. ఆ పుణ్యాకవాచనం యొక్క అర్థం చెబుతున్నారు ఆయన. రెండోది, మనం దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతాం అది చెబుతున్నారు. ఈ 2 ఇందులో వస్తాయి. అనేక రకాలు ఉండగా కొబ్బరికాయ ఏమిటండి? కొబ్బరికాయ ఎందుకు ప్రసాదంగా ఎందుకు వాడాలి? అది ఒక విశేషం. అసలు పుణ్యాకవాచనం అనేది ఏమిటి? పుణ్యాకవాచనంలో సరిగ్గా ఆ గది ముందు శుభ్రం చేస్తాం. ఇక్కడ విఘ్నేశ్వర పూజ పుణ్యాక ముందు గది కడగాలి, ముందు తుడవాలి, కడగాలి. గది ముందు శుభ్రం చేస్తారు. అక్కడ ఒక మంచి పీట వేస్తారు, దాని మీద మంచి తెల్లటి వస్త్రం పరుస్తారు, దాని మీద బియ్యం పోస్తారు,
దాని మీద కాస్త పసుపు చల్లుతారు. అక్కడ మధ్యలో ఒక కలశం పెడతారు, మంచి శుభ్రమైనటువంటి శుద్ధోదకం అందులో పోస్తారు. ఆ కలశాన్ని కూడా చుట్టూ కాస్త పసుపు కుంకుమ బొట్లు పెడతారు. దానికి మళ్ళీ పురోహితులు సాధక వేళకాల బంగారం కానీ, మరి ఆడాళ్ళు చేస్తారో మొగాళ్ళు చేస్తారో కానీ డైమండ్ ఆకారంలో ఉంటాయి. ఇవి సరిగ్గా ఉంటాయి. ఆ గళ్ళు ఆ దారం చుట్టిన విధానం డైమండ్ ఆకారంలో ఉంటాయి. అలా దారం చుడతారు విచిత్రంగా. పూర్ణకుంభం దాంట్లో మామిడాకులు ఆ చిగుళ్ళు లోపలికి ఉండేలా పెట్టాలంటారు. సరే, లోపలికో బయటకో అది పెద్ద విషయం కాదు. మొత్తం మీద మామిడాకులు, లేత మామిడాకులు పెట్టాలి. అది బూజు ఉండకూడదు, ముదిరిపోకూడదు. దానిపైన కొబ్బరికాయ పెడతారు. ఆ పైన కొంచెం రవికలు కూడా చూడతారు. కొన్ని చోట్ల లేకపోయినా పర్వాలేదు. ఈ మొత్తం తతంగానికి ఈయన వ్యాఖ్యానం చేశారు. భక్తగా ఆ ఉండేవాడు భక్తుడు, ఆ యజమాని. భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే. అక్కడ పెట్టింది కుంభే, చెంబు కాదయ్యా, నీ మనస్సు. మొత్తం శివానంద లహరంతా శంకరాచార్య ఈ మనస్సు పెట్టండి, మనస్సు పెట్టండి, మనస్సు పెట్టండి. అదే ముఖ్యం. మనఃకుంభే, మనస్సు అనేటువంటి కలశం అక్కడ పెట్టవయ్యా. నీ మనస్సు అక్కడ పెడుతున్నావు, భగవంతుడి ముందు పెడుతున్నావు అంటే మనస్సు భగవంతుడి ముందు పెట్టు. ఉపవాసం, సమీపే నివాసం, అదే అర్థం. అన్నం మానేయమని ఎందుకంటారు? అన్నం మానేస్తే ఆడవాళ్ళకి పని కలిసి వస్తుందో 4 గంటలు, వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటారు. అందుకే దాని ఉపవాసం ఉంటే అన్నం మానేయడం వచ్చి, లేదా అన్నం మానేయడం ఏమిటండి? అందుకో కార్తీక మాసంలో ఉపవాసం, ఎందుకంటే ధాన్యం కూడా రావు అప్పటికి, డిసెంబర్లో వస్తాయి. కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అన్నీ జోడించే ఇది భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అన్నీ కలిసాయి. కానీ గ్రహించవలసింది అంతిమంగా ఆధ్యాత్మికమే కదా, వీటి గురించి కాదు. అందుకని మనఃకుంభే, మనస్సు అక్కడ పెట్టు, మనఃకలశం. దానికి దారాలు చుట్టారు. అవి భక్తి గుణావృతే. ఆ కలశానికి దారాలు చుట్టడంలో భౌతికంగా ప్రయోజనం ఏమిటి? పిల్లలు అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ మామూలుగా ఓ కలశం అక్కడ పెట్టాడు, అది చెంబు. మన భాషలో అది కలశం, వాడి భాషలో అది చెంబు. ఆ చెంబు అటు పోతాడు ఎక్కడికో. అలా పట్టుపోకుండా దానికి దారం చుట్టూ ఇదేదో చుట్టారంటే, అమ్మో మా అమ్మగారు తాతగారు ఏదో చేస్తున్నారు, కొడతారు అని వాడు వెళ్ళిపోతాడు. అది ముందు భౌతికం. దాంట్లో మానసికం. అసలు దారాలు అలా డైమండ్ ఆకారంలో చుట్టి చక్క గళ్ళు దానికి పసుపు కుంకుమ పడితే అందం ఎంత బాగుంది. అది మానసికం. భౌతికం పిల్లలకి ఇది అందకుండా, మానసికం అందులో ఉండే ఆనందం. ఇక ఆధ్యాత్మికం ఇప్పుడు చెబుతుంది. భక్తి గుణావృతే, భక్తి అనే దారాలతో నీ మనస్సును చుట్టూ, అది ఆధ్యాత్మికం. ఎందుకంటే ఎప్పుడు మనస్సు పక్కకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇగో భక్తి టీవీలో మంచి కార్యక్రమాలన్నీ చూడడం, అలాగే భక్తి సంబంధమైన గ్రంథాలు చదువుతూ ఉండడం, వాటి నుంచి జీవితానికి ఏం తీసుకోవాలో అది తీసుకోవాలి. పూర్తి వైరాగ్యం పనికిరాదు, ఎదుర్కోవాలి జీవితాన్ని. అంటే రామాయణ, భారత, భాగవతాలు, ఇతర భక్తి గ్రంథాల నుంచి మన జీవితానికి సరిపడా అన్వయం చేసుకోవాలి. లేకపోతే ఎందుకు భక్తి గ్రంథాలు ఊరికే చదివితే? ఇది అవ్వలేదు కాబట్టి ఈవేళ అవ్వలేదు, ఏదో అవుతుందని ఓ మనసులో పెట్టుకుంటాడు, ఏదో అవనే అవుతుంది. మళ్ళీ భయపడ్డానికి అది గ్రంథాలు చదవడం. అందుకని భక్తి అయిన దారాలతో చుట్టబోయే మనస్సుని. ప్రసన్నే మనఃకుంభే, అలా ప్రసన్నమైన మనస్సు, భక్తి మనస్సుని దారాలతో చుట్టాము అంటే, భక్తి మనస్సులో ఉందంటే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. భక్తి గుణావృతే, పైగా ముదమృతాపూర్ణే, ముత్ అమృత ఆపూర్ణే, ముదమృతాపూర్ణే. మరి ఆ కలశంలో నీళ్లు పోస్తారు కదండి, అది అమృతం అంటే జలం అని కూడా అర్థం ఉందిగా. నీళ్లతో నింపు. ఎటువంటి జలంతో నింపాలి? ముత్ అమృతం, సంతోషం అనే జలంతో నింపమన్నాడు. సంతోష అమృతంతో నింపు అంటే మనస్సులో ఎప్పుడు నాకు ఉన్నది చాలా హాయిగా ఉంది. ఎవరన్నా మాకేమండి బ్రహ్మాండంగా ఉన్నాం అనేది. అసలు ఆ నీరసం, ఏడుపు మొహం అసలు కనపడకూడదు. ఎదుటి వాళ్ళకి చెప్పే ఉపయోగం ఇదివరకు చెప్పుకున్నాం. సర్వజ్ఞస్య దయాకరస్య, దేవుడు చెప్పుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ? అది అలా అయిపోవాలి. ముదమృతాపూర్ణే, అంటే మనస్సులో సంతోషం ఉంటే ఆ మనస్సును భగవంతుని దగ్గరికి పెడితే, దానికి భక్తి అని కూడా దానికి జోడించేస్తే ఇంకేమిటి కావాల్సింది? అప్పుడు సాంబ తవ అంఘ్రిపల్లవయుగం సంస్థాప్య, నీ పాదములనేటువంటి మామిడి చిగుళ్ళు అందులో పెడుతున్నాను నేను. సంస్థాప్య సంవిత్ఫలం, దానిపైన కొబ్బరి. అప్పుడేమిటి? ఎవరి మనస్సులో సంతోషం ఉందో వారి మనస్సులో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. ఆ కూర్చుంటాడు అన్నదానికి ప్రతీకే ఆ మామిడి చిగుళ్ళు అక్కడ పెట్టడం. మామిడాకులు, లేత మామిడాకుల్లాగే ఉంటాయి భగవంతుడి పాదాలు, పసిపిల్లాడి పాదాలు. నేల మీద అడుగు పెట్టకపోతే అలా ఉంటాయి. అంటే లౌకిక చింత లేకపోతే మన మనస్సు లేత మామిడాకంత పవిత్రంగా ఉంటుంది. మామిడాకు ముదిరిందంటే బూజు పడుతుంది, అప్పుడు కింద పడుతుంది, అంటే నేల మీద పడినట్టే, లౌకిక చింత కలిగినట్టే. మన మనస్సును లేత మామిడాకులా ఉన్నప్పుడే అక్కడ పెట్టాలి. అప్పుడు ఆయన లేత మామిడాకుల్లో ఉండి ఆయన పాదాలు మన మనస్సులో పెడతాడు. ఇప్పుడు సంవిత్ఫలం భౌతికంగా ఏమిటి? ఈ చేసిన ఏర్పాటంతా ఈ మామిడాకులు కదిలిపోకుండా, దెబ్బ తినకుండా ఉండాలి. కాస్త కొబ్బరికాయ అలా తిరగేసి, సరిగ్గా చెంబు ఆ మూతి ఎలా ఉంటుందో కొబ్బరికాయ దానికి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. గొప్ప ఆచారంగానే పెట్టారు నిజంగా, సరిగ్గా సరిపోతుంది. ఇది ఆడవాళ్ళు నడు ఇలా ఉంటుంది, అందుకని నీళ్ళ బిందు ఇలా ఉంటుంది.
ఆడవాళ్ళ నడు ఇలా ఉంటుంది, అందుకని ఆవకాయ జాడి ఇలా ఉంటుంది, అది లెక్క దాంట్లో అక్కడ ఫిక్స్ అయిపోవడం అనమాట. అలాగే సరిగ్గా ఈ చెంబు లోపల ఖాళీ ఉంటుంది, దాని మీద కొబ్బరికాయలా సరిపోతుంది. ముచిక పైకి వచ్చారు అందంగా, ముచిక పైకి వస్తే అందంగా ఉంటుంది కూడాను. ఇది భౌతికం. మానసికం ఏమిటి? అసలు ఆ పూర్ణ ఫలం, ఆ కలశం, ఆ నీళ్లు, ఆ దారాలు చుట్టిన విధానం, ఆ చుట్టూ పసుపు కుంకుమ బొట్లు, ఆ లేత మామిడాకులు, ఆ కొబ్బరికాయ, ఆ చుట్టిన రవికలు కూడా చూడడానికి ఎంత బాగుందండి. ఇది మానసికం. పిల్లలు ఆకర్షితులు వచ్చి ఏదో చేస్తున్నారు, ఏదో మాట్లాడకూడదు అంట, వాళ్ళ చూస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఈ అందం లేకపోతే వాళ్ళు రారు. మనం ఒకటి ఎలా చేసినా ఒకటేరా దేవుడు పూజ భక్తి ప్రధానం అని గోచి కొట్టేట్టు కూర్చుంటే వాడు రాడు. ఈ భౌతికాచారం ఇదంతా ఎందుకంటే వాళ్ళ కోసం ఉండాలి, ఆకర్షణ ఉండవలసిందే. కానీ ఇది పెరిగిపోయి అసలు పోతే ఎలాగా? ఇక కూర్చున్న వాళ్ళు కూడా ఎంత వారు వచ్చారా, చౌదరి గారు వచ్చారా, శర్మ గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారు, వీరందరూ వస్తారు, దేవుడు రాడు. ఈ కూర్చున్న వాళ్ళు కూడా అదే మాట అంటే పిలవచ్చు, తప్పులేదు. ఆ విభాగం ఒకళ్ళు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు, వస్తే వస్తారు, పోతే పోతారు. ఇంక ఎవరో రాలేదని చెప్పి పట్టించుకోవద్దు ఆ విషయాలు. మన ఇంటికి ఎందుకు వస్తారులే సాగదీయద్దు. నువ్వు సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చున్నావు, సత్యనారాయణమూర్తి రావాలి, మిగిలిన వాళ్ళు అనవసరం. ఈ భావన ఉంటే పిలవడాలన్నీ మంచివే. ఇంకా అది లేకుండా పిలిస్తేనే ఇబ్బంది, ఆర్భాటాలు అయిపోతున్నాయి. అందుకని మనస్సు కలశం, దాంట్లో సంతోషం అనే జలంతో హాయిగా అక్కడ ఉంటే ఇంకేమిటి? సాంబత వాంఘ్రి పల్లవయుగం సంవిత్ ఫలం. కొబ్బరికాయని సంవిత్ ఫలం. సంవిత్ అంటే జ్ఞానం. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయని అక్కడ ఎందుకు కొట్టడం? జ్ఞానఫలం. కొబ్బరికాయ జ్ఞానఫలం ఏమిటండి? మనం ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ భక్తి టీవీలో ఎంతోమంది చెబుతున్నారు, వింటున్నారు. మైలవరపు వారు చెప్పారు, కాకునూరు వారు చెప్పారు, నేను చెబుతున్నాను. ప్రత్యేకించి భక్తి టీవీలో ఎంతమంది అండి? బాచెంపల్లి సంతోష్ కుమార్ గారు చెబుతున్నారు, చాగంటి వారు, సామవేదం వారు, ఎన్నో వస్తున్నాయి ప్రవచనాలు. ఇన్ని వింటున్నా చూడండి, ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలాంటిది అంటే ఎంతకి కలగడం కష్టం. సొంత అనుభూతి కలిగితే కానీ తెలియదు. ఊరికి ఇవన్నీ డమడమడమా కబుర్లే. మేము చెప్పినా మీరు చెప్పినా సొంత అనుభూతి పొందాల్సిందే. మేమైనా ఇంటికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే తప్ప మాకేమీ తెలియదు. ఇక్కడేదో తెలిసింది చెబుతున్నాం అంతే. పొరపాట్లు కూడా ఉండొచ్చు, దానికే ఉంది. మా పొరపాట్లు మేమే సవరించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నాకు ఒప్పుకోవడం అలవాటు, నిజాయితీ అంతే. అందులో ఏమీ గర్వించాల్సింది ఏం లేదు. తెలిసింది ఎక్కడ చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే కొబ్బరికాయని జ్ఞానఫలం అని ఎందుకంటే జ్ఞానం అనేది పొందడం, కొబ్బరికాయ పగలకొట్టి తినడం అంత కష్టం. కొబ్బరి బొండాన్ని చెట్టు మించి తీసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవడన్నా కింద నాబోటిగాడు జుట్లు ఏనివాడు ఉంటే వాడు గుండు పగులుతుంది. తప్పుకోండి అని చెబితే సరిపోదు, అలా చుట్టుపక్కల ఉండద్దు, ఎందుకంటే ఎగిరిపడుతుంది. అది అంత కష్టం. తీసావు, దాన్ని పీచు తీయాలి, గడ్డపార నిలువుగా పాతాలి, మొనభాగం పైకి ఉండేలాగా. ఆ పేరు పటామని ఇలా కొట్టాలి. పొరపాటున చేతిలో దిగితే అయినట్టే. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మళ్ళీ కొబ్బరికాయ తీసావు, దాన్ని కొంత పీచు తీసేయాలి, ఆ ముచ్చికి ఉంచాలి, కొట్టేటప్పుడు ఉంచాలి, కొట్టేకి తీయాలి. చాలా ఉన్నాయి కథలు. పైగా ఆ కొట్టేటప్పుడు 2 ముక్కలు అయ్యేలా కొట్టాలి, 3 ముక్కలు అవ్వకూడదే. వెనకాల ఎవరో మొసలు అయిపోయింది అమ్మాక అపరం 3 ముక్కలు అయిపోయింది. కొబ్బరికాయ పగల కొట్టినప్పుడే తెలిసిపోయింది. మన బతుకులన్నీ కొబ్బరికాయ మీదే ఆధారపడేలా చేసేసారండి. గుడ్డి నమ్మకాలు అలా పెంచేశారు. ఇంత భక్తి ముఖ్యం, మనస్సు ముఖ్యం మొర్రో అంటుంటే కొబ్బరికాయ ముఖ్యం. అది ఎలా పగిలిందో ముఖ్యం. కామెంటరీకి సిద్ధంగా ఉంటాం మనం. వ్యవహారాలు తక్కువ, మనకి వ్యాఖ్యానాలు ఎక్కువ. ఈ ముందు దుర్మార్గపు వ్యాఖ్యానాలు మానేయాలి. శకునాలను బట్టి, బల్లిపాటును బట్టి, కొబ్బరికాయను బట్టి మాట్లాడకూడదు కాపురాల గురించి. ఏదో బజార్లో తెస్తే పొరపాటుగా ఏదో పగులుతుంది ఏమిటట. అసలు కొబ్బరికాయ తత్వం ఎవరికి తెలుసు? శంకరాచార్య చెబుతున్నాడు. ఈ తత్వం తెలుసుకోరు. ఏ కొబ్బరికాయ ఏమంటే 3 కళ్ళు ఉండాలా, 2 ఉండాలా, 3 ముక్కలు అవ్వకూడదా అండి? ఏం ప్రమాదం లేదు, 36 ముక్కలైనా ఇబ్బంది లేదు. అలాగని కావాలని 3 ముక్కలు చెయ్యంగా. కొబ్బరికాయ పగలడాన్ని బట్టి మన జీవితాలు ఉండవు. ఈ పిచ్చి నమ్మకాలు వదిలేయాలి. అది 2 ముక్కలైనంత మాత్రాన శుభంగా జరుగుతుందని కూడా ఏం లేదు. 16 కొబ్బరికాయలు కొట్టిన కాపురాలు కూడా 3 ముక్కలు అయ్యాయి. రకరకాలు జరిగాయండి, మనకి అనుభవాల్లోనే తెలిసిపోతున్నాయి. ఇవన్నీ ఊరికే డబ్బా కబుర్లు. ఈ నమ్మకాలు బాగా పెంచుకుని అసలు తత్వం వదిలేసాం. అందుకే స్వామీజీ, ఈ శంకరాచార్య వంటి వారు అప్పుడప్పుడు యుగ పురుషులుగా పుట్టి అది మళ్ళీ తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసే అవకాశం మాలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. చెట్టు మించి తీసేటప్పుడు కష్టం, పీచు తీసేటప్పుడు కష్టం, పగల కొట్టేటప్పుడు కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పైగా ఇంకోటి నమ్మకం కూడా పక్కనండి. జాగ్రత్త కొట్టకపోతే చేయి తెగుతుందండి. కొబ్బరికాయ పేడు గుచ్చుకుంటే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మళ్ళీ దాని ముక్కలు తీయాలంటే సరిగ్గా ఒక చాకు లాంటిది పెట్టి జాగ్రత్త. మళ్ళీ మామూలు చాకు పనికిరాదు, బ్లేడు పనికిరాదు, దానికి ఒక పదునైన చాకు ఉండాలి పద్ధతిగా. అది వేరు, దాన్ని తీయాలి జాగ్రత్తగా, ముక్కలు తీయాలి. అప్పుడు మళ్ళీ దాన్ని చిన్న ముక్కలు చేయాలి. పెద్ద ముక్కలు కుదరవు, నవ్వలేము.
అప్పుడు మళ్ళీ నోట్లో వేశాక ఏదో రైస్ మిల్ ఆడించినట్టు అరగంట ఆడిస్తే అప్పుడు కొబ్బరికాయ ఏమిటో తెలిసింది. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం ఇంత కష్టం. ఒక్కోసారి 10 రోజులు కాదు, 10 నెలలు కాదు, 10 ఏళ్ళు పట్టచ్చు, 10 జన్మలు కూడా పట్టచ్చు. పొందాం అనుకున్నవాడు మళ్ళీ గోతులో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సౌభరి అనే మహర్షి కథ చెప్పుకున్నాం. ఏకంగా ఏళ్ల తరబడి నీటిలో తపస్సు చేసేట చేప పిల్లలు 2 కీడిస్తుంటే చూసి నేను అనవసరంగా స్త్రీ సౌఖ్యాన్ని కోల్పోయానని మోజులో పడ్డాడు. ఏమనాలా పెద్ద మనిషిని. అలాగని ఏకంగా 50 మందిని చేసుకున్నాడు, 5,000 మందిని కానాడు. అప్పుడు పెద్ద సంసారం అయ్యాక మళ్ళీ విరక్తి వచ్చి చివరికి చేపల దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ నీళ్లు. ఇలా గొత్తులో పడిన వాళ్ళు చాలామంది విశ్వామిత్రుడు లెక్క. అందుకని చిట్ట క్షణం నువ్వు పొందే వరకు ఇక పొందానని చెప్పడం కూడా అనవసరం, పొందినట్టు కాదు. అక్కడ కొబ్బరికాయ లోపలికి వెళ్ళి అనుభూతి చెందాల్సిందే. ఇంత కష్టం కొబ్బరికాయ పగలగొట్టు తినడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం అంత కష్టం. సంవిత్ఫలం అన్నారు. అందుకని మనం గుళ్ళో కొబ్బరికాయ కొడతాం. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా. ఈ మధ్య రకరకాల గుళ్ళల్లో అన్నప్రసాదాలను పెట్టి పెడుతున్నారు. అది మన సంప్రదాయం కాదండి. కొబ్బరికాయే ఎప్పుడు విష్ణుమూర్తి లేదు, శివుడు లేదు, రాముడు లేదు, కృష్ణుడు లేదు, అందరి గుళ్ళల్లోనూ కొబ్బరికాయే ప్రసాదం. పైగా దానివల్ల భౌతికంగా కూడా ఎక్కడ పర్యావరణ నష్టం జరగదు. మీరు గమనించండి. కొబ్బరికాయ మనం కొట్టేస్తే అక్కడ పూజారి వారు అక్కడికక్కడ దాని కాస్త పెచ్చులు ఉడదీసి 2 ముక్కలు చిన్న ముక్కలు చేసి ఆ పాదుకల పళ్ళెంలో పెట్టుకుంటే వచ్చిన వాడు కల్లా ఒక్క మొక్క ఇస్తే వెంటనే నోట్లో వేసుకుంటాం, అయిపోయింది. ఇంక అందులో పారేసేదేం లేదు. ఆ పెంకులేవో వాళ్ళు పక్కన పెట్టుకుంటారు, వాళ్ళు పారేస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్త రకాలు వచ్చి పులిహోరలు దద్దోజనాలు పెడుతున్నారు. చేత్తో వేస్తారు, ఎలా తినాలో తెలియదు. నిజంగా పడుతున్న ఇబ్బంది ఇది. చెయ్యి అంటూ అయింది, కడుక్కోవాలి, మళ్ళీ నీళ్లు కావాలి, ఈ దేని మీదో పడతాయి. పైగా ఇంతంత పెట్టడం సంప్రదాయాలు. అసలు కొన్ని గుళ్ళల్లో చూస్తున్నాను, ఏమిటో ఆ తీర్థం అనేది ఒక చుక్క పోస్తారని ఏకంగా డబ్బాలతో పోస్తారు. ఏకంగా పెద్ద, అది చెంచా కాదు, ఏకంగా గుంట, పెద్ద గుంట, పైగా 3 మొత్తం ఒళ్ళు పాడైపోతుంది. అది మళ్ళీ కింద పడకూడదు, మీద పడకూడదు, 100 నమ్మకాలు దీని మీద. ఎలా తాగుతామండి అంత పోసాక? ఆలోచించండి దయచేసి. పైగా మనకు మళ్ళీ 3 సార్లు పోయి, దానికి శాస్త్రం లేదు ఎక్కడ. పొరపాటు అది 3 సార్లు 30 సార్లు, ఎందుకంటే ఒకసారి చాలు. ఎక్కడుంది శాస్త్రం 3 సార్లు పోసి తీరాలని? 3 అనే నమ్మకం ఒకటి మనకు ఉండేసరికి ప్రతిదీ 3 సార్లు. ఈయన పొయ్యాలి, ఆగాలి. ఆగడం ఆయనకు కష్టం 3 సార్లు తాగే వరకు. అందుకని ఆయన ఏం చేస్తాడు, 3 ఓసారి పోస్తాడు, మొత్తం కింద పడింది. అపచారం కాలేదా? ఏముంది, ఏం చేస్తున్నాం, అసలు ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఇవన్నీ కాస్త మనం భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం దృష్టిలో పెట్టుకుంటే సంస్థాప్య సంవిత్ఫలం. కొబ్బరికాయే దేవుడు గుళ్ళో కొట్టాలి, కొబ్బరికాయే తగిన ప్రసాదం. అందరికీ కొబ్బరికాయ ముక్కలే ఇవ్వాలి. అవి ఎండినా పర్వాలేదు, పొడైనా పర్వాలేదు, తడిగా ఉన్నా పర్వాలేదు, ఏమీ ఇబ్బంది పడక్కల. ఒక్క చుక్క తీర్థం చాలు, ఎక్కువ అక్కర్లేదు, తాగడానికి వీలుగా అంతేది. అందుకని ఓ పోసే తీర్థం ప్రసాదం అంటే అర్థం అది. సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వగన్. అప్పుడు శరీరం అనేటువంటి గదిని శుభ్రం చేసుకుని అప్పుడు పుణ్యాగం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఆ రోజు పుణ్యాగం. ఎందుకంటే ఈ రోజు నేను భగవద్ధ్యానం చేస్తున్నా. ఏ రోజైతే భగవద్ధ్యానంతో గడుపుతామో ఆ రోజే పుణ్యాహ వాచనం, పుణ్య ఆహ వాచనం. ఈరోజు పుణ్యమైన తిథి అని ప్రకటిస్తున్నాం, చెప్పడం. ఏ రోజు నిజమైన పుణ్యాహం? ఎప్పుడు మనం రోజంతా భగవద్ధ్యానంలో కర్తవ్యాలు తగుమాత్రంగా చేసి ప్రారంధం ఏదో అనుభవిస్తూ మిగిలినవన్నీ సంచితం ఆగామి గురించిన చింతనలు వదిలేసి ఎప్పుడు నిరంతరం భగవత్ చింతనలో మనం 24 గంటల్లో ఎక్కువ భాగం ఉండగలుగుతామో అది నిజమైనటువంటి పుణ్యాహవాచనం. ఈ భౌతిక పుణ్యాహవాచనం మీ మానసిక పుణ్యాహవాచనం, తాత్విక పుణ్యాహవాచనం అవుతుందని అన్ని దేవాలయాల్లో వీలైనంత వరకు కొబ్బరికాయనే ప్రసాదంగా వాడి పర్యావరణాన్ని కాపాడి భగవత్ తత్వాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ సెలవు. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. దేవోభవ. యుగ యుగముల్ తపించినను యోగ్యుని చేయగలేని జీవునిన్. జగన్మాత. యుగ యుగముల్ తపించినను యోగ్యుని చేయగలేని జీవునిన్ జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణదయామృతవారిధి. యుగ యుగముల్ తపించినను యోగ్యుని చేయగలేని జీవునిన్
జగములెరుంగజాలిన నిజాయతి కల్గిన వ్యక్తిగా నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణదయామృత వారిధి విధిన్ భగ భగ మండ నిమ్ము జగన్మాత విధిన్ భగ భగ మండ నిమ్ము శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్ విధిన్ భగ భగ మండ నిమ్ము శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 6వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జన్మంతా తప్పించినా మనం మార్చలేని వ్యక్తిని ఆయన క్షణంలో మారుస్తాడు. ఎందుకంటే ఈ సృష్టికంతటికీ మూలమైనటువంటి తత్వం భగవత్తత్వం. ఆ తత్వాన్ని మనం పట్టుకోగలిగితే మార్చలేనిదనేది ఉండదు. అయితే ఈ మార్చడం అంత అవసరమా అని భావించాలి. మనం చెడు అనుకునేదంతా చెడు కాదు, మనం మంచి అనుకునేదంతా మంచి కాదు. అంచేతన అది నిజంగా అంత అవసరమా అనేది 4-5 సార్లు ఆలోచించుకొని, అవసరమే, మన కుటుంబ సభ్యులే, వీళ్ళు ఇలా ఉంటే మనకు చాలా ఇబ్బంది, కుటుంబానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, త్యజేదేకం కులస్యార్థం అన్నారు. కుటుంబ క్షేమం కోసం ఒకరిని విడిచిపెట్టమన్నారు. కానీ మనం విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాం. మమకారం పీడిస్తుంది, కానీ వాడు మారితే బాగుండు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి కావచ్చు. ఎంత చెప్పినా వారు వినరనుకోండి, ఇక చెప్పకండి. ఇది అనుభవంతో చెబుతున్న విషయం. ఊరికి ఈ ఉపదేశాల వల్ల ఉపయోగం లేదు. పైగా లోకు కట్టేస్తారు, మరింత వ్యతిరేకమైపోతారు. ఒక్కోసారి హితోపదేశాలు ఈ పని చేయకపోగా వ్యతిరేకంగా పనిచేస్తాయి, మరింత మొండికెత్తుతాడు. అంచేత అలాంటి వాడికి చెప్పడం కంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ, ఏ కోరిక లేనప్పుడు ఏ సంకల్పము లేకుండా జపం చేస్తాం. కోరిక ఉన్నప్పుడు ఆ సంకల్పంతోనే జపం చేస్తే అది ఫలిస్తుంది. పరోక్షమైనటువంటి ఫలాలనిచ్చే తీర్థాలు, క్షేత్రాలు, ఆకులు, పువ్వులు, పూజలు ఫలిస్తాయో లేదో మనం చెప్పలేం. ఎందుకంటే అందులో ఇతరుల ప్రమేయం ఉంది, వస్తువుల ప్రమేయం ఉంది. ఆ వస్తువులు పవిత్రం కావాలి, ఇతరులు చిత్తశుద్ధిగా చేయాలి, చాలా ఉన్నాయి. మన ఒక్కడితో అయ్యేది కాదు ఇది. కానీ మన ఒక్కడితో అయ్యేది ఈ నామస్మరణ. ఇతరులతో ప్రమేయం లేదు. నువ్వు ఎలా ఉన్నావనే దాంతో కూడా నిమిత్తం లేదు మనసులో చేసే స్మరణకి. యుగయుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని జగములెరుంగజాలని నిజాయితీ కలిగిన వ్యక్తిగా. ఏదో మాయ చేస్తున్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని అనుకుంటే జగత్తంతా ప్రేమించేటువంటి గొప్ప నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా మార్చేస్తామమ్మా. ఎంత ఆశ్చర్యం ఇది! భక్తుడి ప్రార్థనను అంగీకరించి నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. పరిపూర్ణంగా దయాసాగరం అమ్మవారంటే. అంచేతను అమ్మా నేను నమ్ముకున్నాను. విధిన్ భగ భగ మండనిమ్ము. వెనకాల జాతకమో పూర్వజన్మ కర్మో ఏదో భగ మండినా సరే ఎప్పుడూ ఏలినాడిసేనే నడవని నాకు బెంగలేదు. శలభమ్మును కాను, ఆ మంటల్లో నేను మిడతైపోయే ప్రశ్న లేదు. స్మరింతు నిన్మదిన్. భగవన్ నామస్మరణ నిరంతరం మనస్సులో చేసేవాడి దగ్గరికి ఏది ప్రపంచంలో ఉండే ఏ శక్తి అతన్ని ఎదిరించలేదు. సత్యము, పవిత్రత, భగవంతుని యందు అచంచల విశ్వాసము, ఈ 3 కలిగిన వాడి మీద విశ్వమంతా తిరగబడినా వాడిని ఏమీ చేయలేవు అని వివేకానందుడు చెప్పాడు ఆయన ఉపన్యాసాల్లో. రామకృష్ణ మఠం వాళ్ళు మనందరికీ ఉపయోగకరంగా ఉండడం కోసం ఇలాగా తేదీల వారీగా వేశారు. ఇలా చక్కగా బలమే పెట్టుకుందుకు వీలుగా ఉంటుంది. ఒక స్టాండ్ కూడా ఉండి వెనకాల ఇలా అంతా ఒకటే నిర్మాణం, ఇలా డైరీలా ఉంటుంది. ఇలా తిప్పి పెట్టుకోవచ్చు. ఏదో ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8 ఓ తేదీ కూడా చొప్పున తిప్పి పెట్టుకోవచ్చు రోజు. ఈ ఊరికే తిథివార నక్షత్రాలు చూసి అస్తమాను భయపడ్డం కంటే అది మంచిది. ఇవాళ ఏదో ఫిబ్రవరి 15వ తేదీ, 11వ తేదీ, ఏదైనా కానీ ఆ తేదీ నాడు అది చేసాము, అది మనకు అవగాహన అయిందా, ఆ రోజంతా అది అలాగే ఉండాలి. అలా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దాన్ని చూస్తూ ఉండాలి. ఇది మనం చేస్తున్నామా అని ఆలోచించాలి. అంతేగాని ఇది మన ఇంట్లో ఉంటే పుణ్యం, అది చూస్తే పుణ్యం, అది ఈ పనికి రాదు. ఇదంతా గుడ్డి నమ్మకం. ఈ న్యూస్ పేపర్ ఉండడానికి అది ఉండడానికి తేడా ఏం లేదు. అది మనం చేస్తున్నామా, ఆయన చెప్పింది మనం చేస్తున్నామా, ఆయన చెప్పింది మనం నమ్ముతున్నామా,
అంతేకాని దాన్ని మళ్ళీ ఒక సహస్రనామం చేసేయద్దు. అలా చేస్తే ఏడాది అక్కర్లేదండి, నెల తిరిగేసరికి మనలో గొప్ప మార్పులు వస్తాయి. ఇంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కోసమే శివానంద లహరిలో శంకరాచార్య స్వామి మన శరీరాన్ని మనం భగవద్విశ్వాస కేంద్రంగా ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నారు. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయోద్వరాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధి ఇత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు. దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు. ఆయన భాషా చాతుర్యం చూడండి, ఎంత మేధావు అసలు. ఆ ప్రయోగం దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు. నువ్వు దుర్గాతి ప్రియుడు కదా, చూడండి, దుర్గప్రియుడు అనలేదు, దుర్గాప్రియుడు అనలేదు. దుర్గా అతి ప్రియుడు, మధ్యలో ఈ అతి ఎందుకు? అతి ఎందుకో భాష వాళ్ళకి తెలుస్తుంది, భాషా పండితులైన వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి అతి ఎందుకో తెలుస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్, కానీ అత్ర ప్రయోగం ఉండాలి, అత్ర ప్రయోక్తవ్యం. వేరే చోట అయితే వర్జయేత్, కానీ అత్ర ప్రయోక్తవ్యం. ఇక్కడ దుర్గాతి ప్రియదేవలో అతి లేకపోతే అసలు ఆ విశేషణమే పనికిరాదు, ఆ సంబోధనే పనికిరాదు, దాంట్లో సారస్యమే లేదు. ఇక్కడ శరీరాన్ని, నా శరీరం ఒక దుర్గంలా ఉందయ్యా, కోట. ఆ కోటలో నువ్వు ఉండవయ్యా అని అడుగుతున్నాడు. కోటలో ఎవరు ఉంటారు? మహారాజు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎంతమంది శత్రువులు దండెత్తినా కూడా కోటలో ఉన్న మహారాజుకు ఒక రక్షణ ఉంటుంది. కోట నిర్మాణమే అలా ఉంటుంది అసలు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అలాగే నా శరీరం అనే కోటని మహారాజువైన నువ్వు ఉండడం కోసం సిద్ధం చేశానయ్యా అంటున్నాడు శివుడు. ఇంకో వచ్చి కూర్చోవడమే పార్వతీదేవితో సహా. బాగుందా? సిద్ధంగా ఉందా? అయితే మరి రాజ్యంలో కోటకుండే లక్షణాలన్నీ నీ శరీరంలో ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, అవి చెబుతున్నాడు. ఇక్కడ ఆ సంబోధన చూడండి. సరే, ఈ దుర్గం అంటారు సంస్కృతంలో, మనం తెలుగులో కోట అంటాం, సంస్కృతంలో కూడా కోట శబ్దం ఉంది. కోట అనే అర్థంలో లేదు. అందుకే లోకంలో కోటేశ్వరరావు అంటే అది వాడుక మాట తప్ప, అది కోటీశ్వరరావు. అది కోటికి ఈశ్వరుడు, కోటీశ్వరుడు సవర్ణ దీర్ఘసింది. కోటేశ్వరరావు అంటే కోట ప్లస్ ఈశ్వర, అది గుణసంధి జరిగే అవకాశం. సంస్కృతంలో కోట శబ్దం లేదు. సంస్కృతం కాకుండా తెలుగు కోట అయితే ఈశ్వర శబ్దం కలవడానికి వీల్లేదు. అంతే మనం వాడుతున్న పేరులో కొన్ని పొరపాటు పదాలు. కోటేశ్వరరావు ఒకటి, చారి ఒకటి, బ్రహ్మచారి, అది నరసింహాచారి. చారి అనకూడదు, నరసింహాచారి. విడదీస్తే ఆచార్య అనాలి. చారి ఏమిటి? కానీ అంతే, చారి గారు. ఇంగ్లీష్లో కూడా చార్యులు ఎక్కడదండి? ఆచార్యులు. కానీ కోట సంస్కృతంలో లేదు, అది కోట అని ఉంటుంది. కోట తెలుగు మాట. దానికి ఈశ్వర శబ్దం కలిస్తే కోట ఈశ్వర అవ్వాల్సిందే. ఈ తెలుగులో గుణసంధి జరగదు. సంస్కృతంలో ఉన్నది కోటి, కోట శబ్దం కాదు. అది కోటీశ్వరుడు పలుకుబడిలో కోటేశ్వరుడు అయింది. అలాగే నరసింహ ఆచారి, రామ ఆచారి, కృష్ణ ఆచారి. ఇంగ్లీష్ వాళ్ళు రాసేటప్పుడు RAMACHARY రామాచారి రాశారు. మనం దాన్ని విడదీసి రామాచార్య, వాడికి చేతకాక వాడి చారంటే మనము ఆచారే. ఇన్నేళ్ళైన గ్రహచారం. ఇదే భాషలో ఉండే తేడా. ఆ ఇంగ్లీషు వర్ణక్రమం రాయడంతోనే తెలుగు పదాలు భ్రష్టు పట్టిసేయండి. నిజానికి కోటీశ్వరరావు కూడా ఈ రాస్తారు సార్, TESWA రాస్తారు. అది ఈకి ఈఏ, ఏకి ఏఏ. వాడి భాష అటువంటిది, దిక్కుమాలిన భాష. మనకి తెలుగులో టేశ్వర వేరు, టీశ్వర వేరు కదా, మనకు స్పష్టంగా ఉంటుంది. అంటే తెలుగు పదాలు తెలుగులో రాస్తే తప్ప అర్థం కావు అవి, లేకపోతే ఇలాగే మారిపోతాయి విచిత్రంగా. అలాగే ఇది దుర్గం అంటే కోట కదండి. అందుకని ఆయన భార్య పేరు దుర్గా, అది ఆకారాంత స్త్రీలింగం. అంచేత దుర్గాప్రియ అనాలి. కానీ దుర్గాప్రియ అంటే దుర్గప్రియ అనే మాత్రం రాదు, ఆకారం దీర్ఘం వచ్చింది. అలాగని దుర్గప్రియుడు కాబట్టి దుర్గంలో ఉండవయ్యా అందామంటే అమ్మవారి పేరు దుర్గా. సంస్కృతంలో ఆకారాంతం కాదు,
అలా వాడకూడదు. అంచేత రెండిటికి సరిపోయేలాగా చక్కని మేధాశక్తి ఉపయోగించి దుర్గాతి ప్రియదేవ, ఈ దుర్గాతి ప్రియ అనే దాన్ని విడదీస్తే మనం సంస్కృతంలో సవర్ణ దీర్ఘసంధిని దుర్గా ప్లస్ అతిప్రియ, దుర్గాదేవిని మిక్కిలి ఇష్టపడేవాడా. ఇప్పుడు భార్య ఎందు ఉండే ఇష్టానికి మిక్కిలి చేరిస్తే వారికి మక్కువ పెరుగుతుంది, నష్టమేం లేదు. అని అక్కడ దుర్గాతి ప్రియ అంచేతను మామక మనోదుర్గే, ఇది దుర్గ, దుర్గం, దుర్గే నపుంసకలింగం, సప్తమి విభక్తి ఏకవచనం. దుర్గే దుర్గయో దుర్గేషు అని ఉంటుంది. ఇది ఇంత చక్కగా నపుంసకలింగం తెలుగులో దుర్గ అనేటువంటి సంస్కృతంలో దుర్గ అనేటువంటి కోట శబ్దానికి, దుర్గం అనే కోట శబ్దానికి దుర్గా అనేటువంటి అమ్మవారి పేరుకి రెండింటికి కలిపి దుర్గాతి ప్రియదేవ మామక మనో దుర్గే నివాసం కురు. నువ్వు దుర్గాతి ప్రియుడువు కదా, నాది దుర్గమే కదా, అందుకని ఈ దుర్గంలో ఉండవయ్యా అంటే మరి దుర్గానికి ఉండేవన్నీ ఉన్నాయా నీ దగ్గర? ఉండయా. గంభీర్యం పరిఖాపదం, దుర్గానికి ఏముంటాయి ముందు చూడండి. పరిఖ ఉంటుంది, చుట్టూ అగర్త తవ్వుతారు, కందకం అంటారు దాన్ని. చుట్టూ కోట గోడ చుట్టూ ఇలా లోతుగా తవ్వి నీళ్లు నింపుతారు, అందులో మొసళ్ళు కూడా పెడతారు, మొసళ్ళు ఏర్పాటు చేస్తారు, భయంకరమైన జల జంతువులు పెడతారు. ఎవడైనా పొరపాటు అందులో పడితే మింగేస్తుంది. ఎందుకు పడతాడు? కోట గోడ మీదకి పూర్వం ఈ తాళ్ళు పెట్టి పాకేవాళ్ళు. ఉడుము పట్టు అంటే అది నడుముకు తాడు కట్టేవారు, ఆ ఉడుముని కోట మీద వదిలేవారు. అది ఎందుకు ముందు గడుతుంది? కోట గోడ తాడు దానికేం తెలుసు, దాని తలకాయ. దానికి మూతికి మీసం మీద తేనె రాస్తారు, అదో వెర్రి మొహం. ఆ తేనె మీసం మీద ఉందనే విషయం దానికి తెలియదు, అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ముందేదో ఉందనుకుంటుంది, అలా వెళ్ళిపోతూ ముందుకు పాకడంలో ఎక్కేస్తుంది. ఎక్కేశాక కోట గోడ అంచు వరకు వెళ్ళాక ఇక పాకడానికి ఏం లేదు కాబట్టి అక్కడ పట్టుకు అంటుంది, ఎంతకీ వదలదు. ఎందుకు? ఆ తేనె దీనికి అందదు, అది వదలదు. అది జీవ విచిత్రమైన లక్షణం చూడండి. అది పట్టు వదలదు, ఉడుము పట్టు గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి దాన్ని పంపిస్తారు. మళ్ళీ తొండనోనో బలినో పంపిస్తే సుఖం లేదు, తాడు కట్టాలిగా. తాడు కట్టడానికి వీలుగా ఉండాలి, పట్టు గట్టిగా ఉండాలి. 4-5 సైనికులు ఎక్కినా తెక్కకుండా ఉండాలి. 4 ఎక్కరు, ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతారు, పట్టుగా ఉండాలి. అంచేది అది పట్టుకోవాలన్నా దానికో ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే కదా పట్టుకునేది, ఆశ లేకపోతే వదిలేస్తాం. జీవితత్వం ఏమవుతుందండి ఉడుము పట్టులో? దానికి అది అందదు. అందిందనుకోండి, ఆ తేనె నాకేసి వెంటనే వదిలేస్తుంది, అది కిందకు వచ్చేస్తుంది, చస్తాడు వీడు. ఒక్కోసారి అలా వదిలేసి వచ్చేసి సందర్భాలను అప్పుడే సైనికులు కోట గోడెక్కే ప్రయత్నం చేసిన వాళ్ళు కింద పడిపోతారు. పడితే ఎక్కడ పడతారు? ఆ కందకంలో పడతారు, వెంటనే మొసలు మింగేస్తుంది వాడిని. అలాంటి పరిఖ ఉంటే కానీ మరి కోట ఉండదు. మరి నీ శరీరం కోట అంటున్నావు, పరిఖ ఏదంటే గాంభీర్యం. భగవంతుడు మన శరీరంలో ఉండాలి అంటే జీవితంలో గంభీరంగా ఉండాలి. మనం అందరము నేర్చుకోవాలి. అన్ని విషయాలు బయట పెట్టుకోకూడదు, ముఖ్యంగా సంసారం. ఏదో సరదా అయిన సంగతులు చెప్పుకున్నా పర్వాలేదు. ఎప్పుడు సంసారంలో ఉండే దుఃఖాలు, సమస్యలు, భార్యతో ఉండే విభేదాలు, భర్తతో పిల్లలతో ఉండే సమస్యలు పక్క వాళ్ళకి చెప్పకూడదు. ఇది భగవంతుడు ఉండాలంటే మొదటి లక్షణం గాంభీర్యం పరిఖా పదం. గంభీరంగా ఉండే మనుషుల దగ్గరే భగవంతుడు ఉంటాడు. గాంభీర్యం అంటే లోతు కూడా, సముద్రం గంభీరంగా ఉంటుందంటారు. ఘన ధృతి ప్రాకార, మరి కోట చుట్టూ ఒక ప్రాకారం ఉంటుందయ్యా గోడ. నీ శరీరం చుట్టూ అటువంటిది ఏదన్నా ఉందా నీ శరీరానికి కూడా అంటే ఆ మనస్సు. ఈ మనస్సు గాంభీర్యం ఉంది. గాంభీర్యం మనస్సులో ఎప్పుడు గాంభీర్యం ఉండాలి. ఇక్కడ దుర్గము శరీరం కాదు, మనస్సు. మా మనస్సులోకి రావయ్యా అంటాం. మన శరీరంలోకి వస్తే ఉపయోగం, శరీరంలోంచి మనం వెళ్ళిపోతాం. మనస్సులోనే ఉంటే మళ్ళీ జన్మ పొందినప్పుడు మనస్సు మనతోనే ఉంటుంది కాబట్టి మనస్సులో ఉన్న భగవంతుడు కూడా మనతో ఉంటాడు. అందుకని మనోదుర్గం. నా మనస్సు గాంభీర్యం అనే పరిఖ ఉంది, బాగానే ఉంది. అంటే ఆ గాంభీర్యంలో అన్నీ ఎవడు పడినా అందులో పడిపోతారు. ఇంక మనం బయటికి రానే విషయాన్ని అంతే పరమ గంభీరంగా ఉంటారు. అలా ఉండాలి జీవితంలో, అది అలవాటు చేసుకోవాల్సిన లక్షణం. ఊరికే బోడాతనం అన్ని చోట్ల పనికిరాదు. ఏదో కొన్ని సందర్భాల్లో బోడాతనం ఉన్న, చాలా సందర్భాల్లో జీవితంలో 90% గంభీరంగానే ఉండాలి. గంభీరంగా ఉండేవాళ్లే విజయం సాధించారు. వాళ్ళని ఏదో రిజర్వ్డ్ అన్నది. ఆ రిజర్వం మంచిదే, ఆ రిజర్వమే నిగర్వం, అది మంచిదే. అది మరీ ఇంకా అవసరమైనప్పుడు కూడా మాట్లాడకపోతే అలాగే, అది వేరు విషయం. ఘన ధృతి ప్రాకార, మరి నీ మనస్సు దుర్గమైతే దాని చుట్టూ ఉండే ప్రహారీ కూడా ఏదయ్యా అంటే ఘన ధృతి ధైర్యం. ధైర్యం అంటే ఏదో దూసుకుపోవడం కాదు, దీన్నైనా తట్టుకుని నిలబడగలగడం. ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి పొందాలి అంటే కష్ట నష్టాలు తట్టుకోవాలి. ప్రతిదానికి బోడాతనంగా బేలతనం వచ్చేసేసి ఎదుటి వాళ్ళు కనపడగానే ఏడిచేసి ఇంత కష్టం ఎవరికి రాలేదండి, నాకే వచ్చిందండి, మీరు ఏదైనా చేయాలని ఈ దరిద్ర వాతావరణం వద్దు. భగవంతుడు నమ్ముకున్నాం, ఆ ఏడిచేది ఆయన దగ్గర ఎడుగుతాం. అంటే ధృతి ధైర్యం ఉండాలి, తట్టుకోవాలి. ఎవరన్నా వచ్చి ఎవరిని మీకు కష్టం వచ్చింది, వస్తూ ఉంటే మామూలేనండి, మీకేం కావాలి చెప్పండి, కాఫీయా టీయా షుగర్ ఇచ్చా, అంతే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాళ్ళు మాట్లాడవద్దు అసలు ఆ విషయం.
అందుకని ఇంకా వాళ్ళు ప్రస్తావించకుండానే మనమే ఇంటికి వెడితే వెళ్ళాలి, అక్కడ ఎవరింటికైనా పెడితే అప్పుడు కాఫీ పడుతుంది అనుకోండి, అక్కడ భర్త ఉండొచ్చు, లేకపోవచ్చు పిల్లలు ఎవరో ఉండొచ్చు, కాఫీ బాగుందమ్మా అంటాం సహజంగా. వెంటనే బలహీనత ఉంటే ఆవిడ ఎలా మాట్లాడుతుందంటే కాఫీ అక్కడ పెట్టి బాగుందమ్మా అంటే ఇంకా బాగుండేదండి, ఏమిటో ఈ మధ్య మనస్సు బాగుండక అది అక్కడ మొదలెట్టేసింది. అంటే ఎవరు అడిగారు కాఫీ బాగుందండి, అంతే. ఇంకా మనసు బాగుంటే ఇంకా అడక్క తప్పదు. ఏమిటమ్మా ఏం చేస్తామండి, పిల్లలు ఒక రకంగా ఉన్నారా, పెద్దాడేమో వర్ణాంతరం, కుర్నాడేమో స్వర్ణాంతరం, ఏదో మొదలెడతాయి. మనకి ఎందుకు ఇది అంత ఉపయోగం ఏమిటి? ఎవరు పరిష్కరించగలరు ఈ సమస్యని? అప్పటికే అయిపోయిన పెళ్లికి బాధ్యాలని ఏం చేస్తాం ఇప్పుడు? ఇదే గాంభీర్యం లేకపోవడం, ఇదే ధృతి లేకపోవడం, ఇది ఉండాలి. ఈ అందరి దగ్గర ఈ ప్రస్తావనలు తేవద్దు. ఆ సమస్య భార్యాభర్త కూర్చొని చర్చించుకోవాలి. పక్క వాళ్ళతో చెప్పడం వల్ల, చివరికి ఏ గురువు గారితో చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు వాడేసుకుంటారు ఈ సమస్యని. నీకెందుకమ్మా 3 ఆదివారాలు 6 శనివారాలు అంటాడు, అయిపోయింది. ఆ శని మనకు పట్టింది. అంతకంటే ఇదే నామస్మరణ, భగవంతుడు చూసుకుంటాడు. ఘన ధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం. కోటలో రాజు ఎప్పుడు శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి కోటలో ఉండేటువంటి రాజు ఆప్త బంధువుల్ని దగ్గర పెట్టుకుంటాడు. తమ్ముళ్ళని, బావమరుదుల్ని, మేనల్ని, తప్పదు, బంధువులే ఉంటారు అక్కడ. ఇంకొకరిని నమ్మలేదు, బంధువులను కూడా నమ్మలేం. బయట వాళ్ళని ఎలా నమ్ముతాం? తప్పులేదు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఉంటారు. ఆపత్కర పరిస్థితుల్లో వాళ్లే ఉంటారు, వాళ్లే ఉండారు కూడా. అంటే ఉద్యత్ గుణస్తోమశ్చ ఆప్తబలం. మరి నీ కోటలో ఆప్తబలం ఉంటారయా, నీ మనస్సులో ఆప్తబలం ఏముందంటే ఉద్యత్ గుణస్తోమ, సత్యం, అబద్ధం చెప్పకుండా ఉండడం, ధర్మంగా ఉండడం, దయ, ఇటువంటి గుణాలు నాకు ఉన్నాయి తండ్రి అంటే ఆ గుణాలు మన మనస్సులో ఉంటాయి. ఆయన మన మనస్సులో ఉంటాడు. ఊరికే నమశివాయ అంటే ఎందుకుంటాడండి? శివకోటి రాశాం, రామకోటి, ఇవన్నీ స్తూపాలు స్థాపించుకోవడానికి ఉపయోగిస్తాయి. అశోకుడు స్తూపాలు, బుద్ధుడు స్తూపాలే. చరిత్రలో అవశేషాలు ఉంటాయి, మనకు కలిసి వచ్చింది ఏం లేదు, స్తూపాలు మిగిలే. మన మనస్తాపాలు అలాగే ఉన్నాయి, స్తూపాలు కట్టాము ఇక్కడ. రామకోటి, శివకోటి రాసి, సాయి కోటి, అన్ని కోటి. ఇంకా అసలు ఈ కోటి మారలేదు. అది మారాలంటే ఈ లక్షణం ఉండాలి: గాంభీర్యం, ధృతి, తట్టుకోగలగడం, ఉద్యత్ గుణస్తోమ, సత్యం, ధర్మం, దయ, వాటి పరోపకారం, ఇవి గుణాలు. మంచి గుణాలు ఉన్నాయా? సరే అయితే వస్తానులే. పార్వతి కసి పెట్టేసేద్దామే, ఓ 10 రోజులు వాడి ఇంటో ఉందాం, శివరాత్రి వెళ్ళే వరకు ఎక్కడో ఉండాలిగా, ఈ మధ్య 2 రాష్ట్రాలు విడిపోయేట ఎలా ఉంటుందో చూద్దాం అని ఆయన వస్తాడు. మరి కొన్ని లక్షణాలని లేకపోతే భగవంతుని ఎందుకు వస్తారండి? ఘనేంద్రియచయో ద్వారాని దేహస్థితగా. మరి అవునయ్యా, కోటలో తీరా నీ మనస్సులోకి వచ్చేస్తే నన్ను బంధించేస్తావేమో. కోటకి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. మరి నాకు కూడా కాస్త ఎప్పుడైనా పార్వతీదేవితో, మీ అమ్మగారితో సహా అలా బయటికి వెళ్ళాలంటే కాస్త ఏమైనా మరి 4 చూసే అవకాశం, అది కాస్త బయటికి వెళ్ళడానికి దారి ఉందంటే, అయ్యో కోటకి 4 ద్వారాలు ఉన్నంటే నా మనస్సుకు కూడా ద్వారాలు ఉన్నాయంటే ఘనేంద్రియచయ త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణ, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు. చర్మం ఉంది స్వామి, చెవులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, నాలుక ఉంది. ఇవన్నీ ఇంద్రియాలు బయటికి వెళ్ళడానికి, లోపల రావడానికి కూడా మనకు వస్తాయి. అంచేత వీటి ద్వారా నా మనస్సులోంచి నువ్వు బయటికి వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. అంటే నా ఇంద్రియములు ఏదైనా వాంఛిస్తే అక్కడ నువ్వు ఉండు. యత్రాశయోలాగా తు తత్రా గజ భవతు, కాళిదాసు అశ్వధాటిలో చెప్పిన మాట. ఎక్కడికి నా మనస్సు పెడుతుందో అక్కడ నువ్వు ఉండు. అంటే నా మనస్సు, నా నాలుగు ఏదో పదార్థం తినాలనిపించింది, ఆ పదార్థం నీకు పెడుతున్న నైవేద్యం అని నువ్వు అనుకో. అప్పుడు ఆ తిన్నది కూడా భగవత్ సేవే. నా మనస్సుకి ఫలానా చోట విహరించాలని అనిపించదు, ఆ విహరించే ప్రదేశం కైలాసం అని నువ్వు అనుకో. అప్పుడు అది కైలాసమై, అప్పుడు మనం భగవత్ సేవే. ఉద్యానవనంలో తిరిగినట్టుగా ఉండదు, ఉమాధవుడి దగ్గర తిరిగినట్టుగా ఉంటుంది, ఉమాదేవి సన్నిధిలో తిరిగినట్టుగా ఉంటుంది. ఘనేంద్రియచయో ద్వారాని దేహస్థిత. ఇప్పుడు మూలబలం, కోటలో ముఖ్యంగా రాజు ఉండాలంటే బంధువులు ఇవన్నీ ఉండడంతో పాటుగా ఒక నెల్లాళ్ళు శత్రువులు మరి దండెత్తున్నారు కదా, శత్రువులకు అందకుండా, బయటికి వెళ్లకుండా 1 నెల 2 నెలలకు సరిపడా ధాన్యం, కందిపప్పు, మినపప్పు, ఆ సామగ్రి అంతా ఉండాలి. ఇదే వస్తు సామగ్రి అంటారు. కోటలో ఎప్పుడు ఉంచేవారు పూర్వం ఇలాగ నిలవ. ఎందుకంటే మరి బయటికి వెళితే చంపేస్తారు. మరి అలా నీ మనస్సులో ఏమైనా నేను ఉండదగిన సామగ్రి, కందిపప్పు, మినపప్పు ఉంటే భగవంతుడు ఎందుకుంటాడు? కందిపప్పు ఉంటే కాలకంఠుడు ఉంటాడా? ఆయనకి తగిన పప్పు ఆయనకు ఉండాలి. ఏమిటి? విద్య, ఉన్నది అనే జ్ఞానం కావాలి, అవిద్య ఉండద్దు. ఎక్కడ విద్య? ప్రపంచమంతా ఒకే పదార్థం, అద్వైతం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన.
ఇత్యఖిల సామగ్రి సమేతే. ఉన్నదంతా ఒకే పదార్థం అనే జ్ఞానం నాకుంది. ఉన్నవాడు ఏం చేస్తాడు? తన మనస్సులో నిరంతరం శివుడు స్మరిస్తూ ఉంటాడు తప్ప బయట విషయాలు స్మరించడు. బయట జరిగినవన్నీ ఒక్కటే. ఈ ప్రపంచమంతా ఒకే పదార్థమైనప్పుడు ఆ ఒకే పదార్థాన్ని మనం నమశివాయ రూపంలో స్మరిస్తూ ఉన్నప్పుడు బయట వార్తలు చదవాల్సిన పని, బయట వార్తలు వినాల్సిన పని, బయట వార్తలు చూడాల్సిన పని ఏముందండి? అందుకని అవిద్య అంటే అవన్నీ వినడం, విద్య అంటే ఇందులోనే ఉండడం. విద్యా వస్తు సమృద్ధికి ఇత్యఖిల సామగ్రి సమేతే సదా. ఇప్పుడు దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు. దుర్గాదేవికి అతి ప్రియుడమైనటువంటి, దుర్గా అంటే నీకు అతి ప్రియ అంటే కదయ్యా, మంచిది మామక మనో దుర్గే, నా మనస్సు అనే దుర్గంలో ఉండవయ్యా. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం ఘనేంద్రియ ఆప్తబలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధికి ఇత్యఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు. అనగానే శివుడు మనస్సులోకి వచ్చాడు, ఇంకెక్కడికి వెళ్ళొద్దంటున్నాడు. అదేమిటయ్యా, ఇందాకేవో ఇంద్రియాలనేవి ఉన్నావు, బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నామంటే వద్దు, నేను ఎక్కడికి వెళ్ళొద్దంటున్నా. నీకు కావలసింది ఏమిటి? బయటికి ఎందుకు వెడతావు? అవన్నీ నా మనస్సులో ఉన్నాయి. అవి ఇప్పుడు చెబుతున్నాడు. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకంతారసీమంతరే వర్తంతే బహుశో మృగ. స్వామిన్ ఆదికిరాత మామక మనఃకంతారసీమంతరే వర్తంతే బహుశో మృగ మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. మరో చమత్కారం. మా గచ్చస్త్వం ఇతస్తతః. ఊరికే ఇటు అటు వెళ్ళొద్దు అంటే వచ్చే వరకు ఒక రకం, వచ్చాక ఒక రకం. తెలంగాణలో అంటూ ఉంటారు, చొచ్చే వరకు రామలింగం, చొచ్చాక సోమలింగం అని. ఇప్పుడు సోమలింగమేగా వచ్చినవాడు ఎలాగూ సోమలింగమే, మరి సోమేశ్వర స్వామి కదా. రామలింగం అన్నా పర్వాలా, రామేశ్వరుడు. చొచ్చేదాకా రామలింగం, చొచ్చాక సోమలింగం అన్నట్టు. ఇదేమిటయా, తీరా వచ్చాక ఎక్కడికి వెళ్ళొద్దంటావు? నాకు బోర్డు అవసరాలు ఉన్నాయంటే ఏం అవసరాలు ఉన్నాయండి తమకి చెప్పండి, నేను తీరుస్తానని చెబుతున్నాను కదా, మీరు బయటకు వెళ్తానంటారేంటి? పిల్లలు బయటికి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు మనం ఏమంటాం, ఆ సినిమా ఏదో ఇంట్లోనే చూడండి రా, ఆ పిండి వంట ఏదో నేనే చేస్తాను రా అంటుంది తల్లి. అంతే. అలాగే ఇప్పుడు భక్తుడు తల్లి, భగవంతుడు బిడ్డ. అప్పుడు శివుడు అంటున్నాడు, నాకు చాలా అలవాట్లు ఉన్నాయ్యా. నేను ఒకప్పుడు కిరాతుణ్ణి, పార్వతీదేవితో సహా ఎరుకలవాడు వేషం వేసి అర్జునుడి కోసం వేశాను. నీకు తెలియదులే, ఇప్పుడు ఏం తెలియదు పాపం, అందుకని నీకు తెలియదులే. నాకు అవన్నీ చాలా సరదాలు ఉన్నాయి. నా ఇష్టం వచ్చిన వేషాలు నేను వేస్తూ ఉంటాను. నాకు కిరాత వేషం వేసి వేటాడడం అలవాటు. నీ మనస్సులో ఉండమంటావేమిటి? నీ మనస్సు కోట, కోటలో మృగాలు దొరుకుతాయా అంటే, నా మనస్సు కోటే కాదు స్వామి. నీకేం కావాలి? మృగాలు కావాలి, అంతేనా? మృగాలు ఎక్కడుంటాయి? అరణ్యం కదా. మరి నా మనస్సు కోటే కాదు, అరణ్యం కూడా. ఆశ్చర్యంగా లేదండి? ఇంతకు ముందు శ్లోకంలో అది 61, ఇది 63 ఏదో, ఒకటి రెండు శ్లోకాలు తేడా. అంతకుముందు అది కోట అన్నాడా, ఇప్పుడు అరణ్యం అంటున్నాడా? ఇది శంకరాచార్య కవిత్వం. ఇది శంకరాచార్య అంటే ఎటువంటి మహానుభావుడు అండి. అందుకని ఒక్కసారి ఆయన గ్రంథాలు మనం చూస్తే ఇక అసలు వేరే ఏమీ చదవాల్సిన అవసరం లేదండి. మహాకవి, సామాన్యమైన కవి కాదు. అటు కోటని, మనస్సుని కోటగాను వర్ణిస్తాడు, ఇటు మళ్ళీ అరణ్యంగానూ వర్ణిస్తాడు. ఆయన కవిత్వానికి నమస్కారం చేయాలి. ఖండన మండనముల నఖండు చిల్కల నోట వేదముల్ పండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండ చేసి శిష్యులను కాళుల చేతుల గైకొనెన్ శరన్మండల చంద్రకీర్తి మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్. అటువంటి ఆచార్య స్వామికి నమస్కారం చేస్తూ మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.